నెక్స్ట్ కామెంట్ చేస్తారు ఏంటి అంటే మా పిల్లలు ఓన్లీ ఫ్రూట్స్ ఎక్కువగా తినరు, వెజిటేబుల్స్ ఎక్కువగా తినరు, బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు, బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, దానివల్ల మోషన్ ప్రాబ్లం, గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అడుగుతున్నారు. అవునండి, ముఖ్యంగా వాళ్ళ ఆహారంలో తప్పకుండా ఈ ఫైబర్ అన్నది ఇంక్లూడ్ చేయాలి. సో ఫైబర్ ఇంక్లూడ్ చేయకపోతే కనుక వాళ్ళకి డెఫినెట్లీ కాన్స్టిపేషన్ రావటం, లేకపోతే సరైన డైజెషన్ లేకపోవడం, చాలామంది పిల్లల్లో మనం ఈరోజు చూస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళల్లో ఈ ఇండైజెషన్ రావడం వల్లనే వాళ్ళకి తిన్న న్యూట్రియంట్స్ కూడా అవి సరైన అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల వాళ్ళలో ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల గట్ హెల్తీగా ఉండాలి అని అంటే పిల్లల్లో తప్పకుండా వాళ్ళు ఏదైనా ఒక ఫ్రూట్ కంపల్సరీ తీసుకోవాలి. సో యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. సో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయొచ్చు. వాళ్ళు ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంట్లో వాటిని ఎక్కువగా అవైలబుల్ చేసి ఉంచాలి. మనం జంక్ ఫుడ్ ఎక్కువ అవైలబుల్ చేస్తే తప్పకుండా వాళ్ళు జంక్ ఫుడ్నే చూస్ చేస్తారు. సో అలా కాకుండా మనం హెల్దీ ఫ్రూట్స్ వాళ్ళు చూస్ చేస్తే వాళ్ళకి కొంచెం వాళ్ళకి అప్రిషియేట్ చేయటం, ఎంకరేజ్ చేయటం పేరెంట్స్గా, లేకపోతే ఎక్కువ ఫ్రూట్స్ మనం ఇంట్లో వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చూడటం, ఈ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవటం. సో ఇవి చేస్తే కనుక తప్పకుండా వాళ్ళు ఆ ఫ్రూట్స్ తినడం అన్నది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయటం చాలా ఇంపార్టెంట్. సో అది ఫ్రూట్స్తో పాటు వెజిటబుల్స్, సాలడ్స్ రూపంలో, సూప్స్ రూపంలో అలా వెజిటబుల్ కూర ఎక్కువ తినడం కూడా అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్.